ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అన్నమయ్య జిల్లాను సత్వరమే కరువు జిల్లాగా ప్రకటించాలి. సిపిఐ జాతీయ నాయకులు నారాయణ డిమాండ్. మదనపల్లిలో ఘనంగా ప్రారంభమైన సిపిఐ పాదయాత్ర. స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిపే ధ్యేయంగా పనిచేద్దాం. కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపు. టైర్ మారుస్తూ తీవ్ర అస్వస్థతకు గురైన ఐచర్ డ్రైవర్ మృతి. ఆడుకృతిక బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యేలు పులివర్తి నాని, మురళీమోహన్. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్టణం 6వ వార్డు పరిధిలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత మాజీ కౌన్సిలర్ రాటకొండ పద్మావతమ్మ, రాకకొండ సురేంద్ర బాబుల అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా హాజరయ్యారు. ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో పెద్ద ఎత్తున 6, 7, 8 వార్డులకు చెందిన కార్యకర్తలు, తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జనసేన నాయకులు రామదాస్ చౌదరి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు సంయుక్తంగా ఘన విజయం సాధించి కూటమి పార్టీలు విజయఢంకా మోగించాలని కోరారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు ప్రజాపాలన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతూ సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం యుద్ధ ప్రాతిపదికన పెద్ద ఎత్తున బోర్లు డ్రిల్లింగ్ చేయడం జరుగుతుందని, రోడ్లు అభివృద్ధి చేసి ప్రజల కష్టాలను తీరుస్తామని హామీ ఇచ్చారు. రానున్న మున్సిపల్ స్థానిక సంస్థ ఎన్నికలలో 100% విజయాలు సాధించి కూటమి పార్టీల విజయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు బహుమతిగా ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెల విద్యాసాగర్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పచ్చిపాల తులసి రామకృష్ణ, బాలుస్వామి, నవీన్ చౌదరి, విజయమ్మ, ఎంసీటీవీ రవికాంత్, రెడ్డపనాయుడు కాలనీ కార్యదర్శి వాసుదేవనాయుడు, సహదేవనాయుడు, ఆర్ఎస్ శంషీర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్, భారతీనాయుడు, జయరాం యాదవ్, మాజీ కౌన్సిలర్ బాబ్జీ, జాన్ బాబు, చంద్రకళ, ఫిర్దోస్, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ చిన్ని, శ్రీరామ, వినోద్, పూలమురళి, తాదు తదితరులు పాల్గొన్నారు. ఎంత వస్తుంది నీకేమో ఇవ్వడంలే ఆయన 4,000 నీకు ఇస్తా అన్నాడు కదా. సర్లే అట్లయితే 6,000 ఒకటి, 4,000 ఒకటి పెన్షన్లు వస్తుంది ప్రభుత్వం. మళ్ళీ 6,000, 2 6,000, ఒక 4,000. ఎంత వస్తుంది నీకేమో ఇవ్వడంలే ఆయన 4,000 నీకు ఇస్తా అన్నాడు కదా. సర్లే అట్లయితే కాదు. ఎంత పడింది? 13,000 పడింది సార్. ఇద్దరికి ఎంత పడింది? అంటే బాబు పాప బాలబడి సార్, బాబు 2 క్లాస్ సార్. సరే, సెకండ్ క్లాస్ కి పడింది. ఓకే అమ్మా, 13,000 పడింది కదమ్మా. 13,000 పడింది సార్. రైట్, థ్యాంక్ యూ అమ్మా. పెన్షన్ వస్తుందా? పింఛను ఎంత వస్తుంది? 4,000. 4,000 ప్రతి నెల 1వ తేదీ ఇస్తా అన్నారు కదా. 1వ తేదీ తెల్లారి ఇస్తారా, సాయంత్రం ఇస్తారా? తెల్లారి ఇంటి దగ్గర చేరుస్తా అన్నారు కదా. ఎంత ఇస్తున్నారు పెన్షన్? మీకు వస్తా ఉందా? మీకు వస్తా ఉందా? మీకు పెన్షన్ వస్తా ఉందా? నీకన్నా మీ ముగ్గురికి వస్తా ఉంది. 1వ తేదీ ఇస్తాడారా, 5వ తేదీ ఇస్తాడారా? తెల్లారి ఇస్తాడారు కదా. మీరు పోయి తెచ్చుకుంటాడారా, వాళ్ళే తెచ్చిస్తాడారు. చూడు, మన కుటుంబ పిల్లలు కూడా ఇవ్వరు, సకాలంలో ఇస్తా ఉన్నారు, మర్చిపోకూడదు. ఎవరు ఇస్తాడది పెన్షన్? చంద్రబాబు నాయుడు గారు. డోర్ టు డోర్ కార్యక్రమం తిరగడం జరిగింది. దానికి నాయకులు చాలా బాధ్యతగా, చాలా మంచిగా, పూర్తి స్థాయిగా ప్రజా సమస్యలపైన, ప్రజా అవసరాలపైన తిరుగుతూ ప్రజలు ఇంటింటికి పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కారం చేసేటట్టుగా విధంగా పనిచేస్తున్నాం. ఇప్పుడు కూడా నీటి సమస్య ఎక్కువ ఉంది. నీటి సమస్య ఎలా పరిష్కరించాలా దానికి ఒక ప్రణాళిక తీసుకొచ్చాం. దాని క్రమంగా అదే పని చేస్తున్నాం. ఇదే కాకుండా వార్డులో వచ్చిన తర్వాత కొంతమంది రోడ్లు, కాలువలు అడిగారు. దానికి కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పి సవినీయంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతున్నాయని మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా తెలిపారు. గురువారం నిమ్మనపల్లి మండలం ముస్తూరు పంచాయతీ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజన్న, పంచాయతీ ఇన్ఛార్జ్ రమణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ గ్రామస్తుల కోరిక మేరకు దిగువపల్లిలో సిమెంట్ రోడ్లు, మురుగునీటి కాలువలకు, వృద్ధాప్య పెన్షన్లకు ప్రతిపాదనలు సిద్ధం చేసి మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, మధుబాబు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు మునిరత్నం, చింతపర్తి రెడ్డపరెడ్డి, దేవేందర్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ సుధాకర్, మీడియా కోఆర్డినేటర్ శ్రీపతి, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు సుజాత, బిఎస్ఎన్ఎల్ రెడ్డప్ప, జనసేన మండల పార్టీ అధ్యక్షులు ప్రదీప్ సింగ్, సురేష్, రామకృష్ణ, విజయ్, ఎంపీడీఓ బాలరాజు, లక్ష్మీపతి యాదవ్, ఆర్ఐ రమేష్ బాబు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ వరకు చేపట్టిన పాదయాత్రలో అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో గురువారం ఎన్టీఆర్ సర్కిల్ నుండి సిపిఐ జాతీయ సీనియర్ నాయకులు కె నారాయణ ప్రారంభించారు. ఈ పాదయాత్ర ఎన్టీఆర్ సర్కిల్ నుండి బెంగళూరు బస్టాండ్ మీదుగా చిత్తూరు బస్టాండ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కె నారాయణ మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలైన ఉపాధి కల్పించకపోగా ప్రజల నుండి విరుస్తున్నారని ఆరోపించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని, అలాగే దళితులు, గిరిజనులపైన దాడులు చేసి వారి భూములను దౌర్జన్యంగా లాక్కుంటారని నిప్పులు చెరిగారు. దేశంలో నిరుద్యోగులకు ఏడాదికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తానన్న మాట మరచి ఉన్న ఉద్యోగాలు తొలగించి ఇళ్లకు పంపిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ మోడీకి భజన తప్పితే ప్రశ్నించడం లేదన్నారు. మదనపల్లెకు అన్నమయ్య పేరు పెట్టడం సబబు కాదని, జిడ్డు కృష్ణమూర్తి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న ఇంతవరకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో, రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు తీసుకురావడంలో వైఫల్యం చెందిందన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గమని, ప్రభుత్వమే వైద్య విద్యను అందించాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి జిల్లాలో పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని, హంద్రీనీవా కాలువ పూర్తి చేసి ఈ జిల్లాలో చెరువులను నింపాలని, మదనపల్లిలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి త్రాగునీరు అందించాలని, బీటీ కళాశాలను యూనివర్సిటీగా మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మహేష్, సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప, కార్యవర్గ సభ్యులు సాంబశివ, నియోజకవర్గ కార్యదర్శి కె మురళి, నాయకులు రెడ్డి, శేఖర్, నరేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కె మాధవ్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు విజయన్, డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి హరి, తిరుమల, దేవా, సురేష్, బాలు, భార్గవి, నవ్య, రెడ్డప్ప కార్యకర్తలు పాల్గొన్నారు. భూముల్ని కుంభకోణం చేయడానికి ఇప్పుడు దాకా జరిగిందా? ఈ ప్రభుత్వం వచ్చాక మీ ప్రభుత్వం రాబోతుందని తెలుసుకొని రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ ఆర్డీ ఆఫీస్ తగలబెడితే, రికార్డులు మాయం చేస్తే దాని జోలికి పోయారంటే ఈ గవర్నమెంట్ అంటే దానికి తేడా ఉంది. వాళ్ళు చేసిన పనికన్నా ఇంకా ఎక్కువ తప్పులు చేస్తారని చెప్తే చేయడం లేదు. అంటే కాకులు పుట్టే గద్దలు కేసేట్టుగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం మారిపోయాయి. ఇది ప్రభుత్వాలు మారినాయి, వైసీపీ నుంచి టీపీ మారింది, కానీ విధానాలు ఇంకా ఘోరంగా పెరిగిపోతూ ఉన్నాయి. ప్రజా వ్యతిరేక విధానాలు ఇవన్నీ పోవాలని మేము కోరుకుంటున్నాం. దళితులకి న్యాయం జరగడం లేదు. దళితులు భూమి ఉంటే ఆ భూములు లాక్కుంటా ఉన్నారు. ఇసుక మాఫియా పెరిగిపోయింది. ఎక్కడి నుంచి భూములు పెరిగిపోతూ ఉన్నాయి. సామాన్యుడు కొనుక్కున్న భూములు కాజేస్తూ ఉన్నారు. నిర్దిష్టంగా చూపించాం. తిరుపతిలో, గుంటూరులో నుంచి అట్ల ఏం చేయగలుగుతున్నారు? పేదలకు భూమిని ఎక్కడెక్కడ చేస్తారు. భూస్వాముల భూములు లాగేసుకుంటున్నారు. తర్వాత కార్పొరేట్ కంపెనీ న్యాయం చేస్తూ ఉన్నారు. అడవి భూములు వాళ్ళకి అప్పగిస్తూ ఉన్నారు. మొత్తం కార్పొరేట్ మయం అయిపోతూ ఉంది. ఆ కార్పొరేట్ మయం హానిలో ఆనందంగా ఒకవైపు మోడీ మెరిసిపోయేగడ్డం, ఒకవైపు చంద్రబాబు నాయుడు అర్ధగడ్డం, ఇది మారు వేషాలు ఇచ్చేటువంటి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఆనందం పడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు. వైసీపీని బీజేపీకి భజన కాస్తూ ఉంది, టీడీపీ భజన కాస్తూ ఉంది. ఇంకా ఈయన చెప్పక్కర్లే పవన్ కళ్యాణ్, ఆయన సనాతన కాబట్టి మా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేవు. ప్రతిపక్షాలు ఉంటే ఎర్ర జెండా ఒకటే ప్రతిపక్షం. ఎర్ర జెండా నాయకత్వాన్ని మొత్తం మార్పాలు పోతా ఉన్నాం. భారతదేశంలో కాకులు గద్దలు తినే వాళ్ళకి అది కావాల్సింది, ప్రజలు కాపాడే వాళ్ళకి కావాలా. అందువల్ల సమూలమైన రాజకీయ మార్పులు, ఆర్థిక మార్పులు, సాంఘిక మార్పులు రావాలని మేము కోరుతున్నాం. సంపూర్ణ మార్పులు రావడానికి దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. నాయకత్వంలో మార్పు కోరుతూ వాడవాడల, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో పాదయాత్రలు, ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేపట్టాం. అందులో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో కూడా ప్రారంభించడం జరిగింది. ఈ అన్నమయ్య జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంతంలో టమాటా, దోస, అలాగే బొప్పాయి విపరీతంగా పండిస్తున్నారు.
వాటికి గిట్టుబాటు ధర కల్పించమని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ మదనపల్లికి త్రాగునీళ్లు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి సమ్మర్ స్టోరేజీ షిప్పుల దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అది చేసి 20 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నా ఇంతవరకు 20 బిందె నీళ్లు కూడా అక్కడ లేవు. ఈ చంద్రబాబు నాయుడు ఈ జిల్లా ముఖ్యమంత్రిగా, ఈ జిల్లా వాడుగా, ఈ జిల్లాలో రాజకీయ పండితులుగా ఉన్నటువంటి 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర జరిగినటువంటి చంద్రబాబు నాయుడు షిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలి. వెంటనే షిప్పిలి సమ్మర్ స్టోరేజ్ పూర్తి చేసి మదనపల్లి ప్రజానికానికి త్రాగునీరు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంద్రినీవా కాలం అని పూర్తి చేయాలా. ఆయన కుప్పాన్ని తీసుకెళ్ళే సంతోషం, కానీ మదనపల్లి, పొంగనూరు, పీలేరు, వాయిల్పాడు ఈ ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరు ఇవ్వడానికి పెట్టినటువంటి అంద్రినీవా కాలమని పూర్తి చేసి దానికి అనుసంధానం ఉన్న చెరువులన్నీ పూర్తి చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే చదువుకున్న వాడికి ప్రతి ఒక్కరికి ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తాయి. సూపర్ 6 పథకాల ద్వారా అందుతున్న సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఇంటింటా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నేడు మదనపల్లి మున్సిపల్ పరిధిలోని 11, 10 వార్డుల్లో కనుక తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొని ప్రతి ఇంటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ముస్లిం కుటుంబాలు ఎక్కువగా నివసిస్తున్న 11వ వార్డులో కూటమి పాలనలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడం జరిగిందని తెలిపారు. గత 10 ఏళ్ల వైసీపీ ఎమ్మెల్యేల పాలనలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సీనియర్ నాయకులు రహంతుల్లా, బాలుస్వామి, నాదెల్లా, విద్యాసాగర్, సుబ్బరాజు, గోపి, ధనలక్ష్మి, మల్లి, ఎస్ఎన్ రఫీ, కత్తి లక్ష్మణ, విజయ్ కుమార్ రెడ్డి, నవీన్ చౌదరి, హెరిటేజ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. బంగారుపాళ్యం మండల పరిధిలోని చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపై కేజీ సత్రం సమీపంలో ఈచర వాహనం టైరు పంక్చర్ కావడంతో జరిగింది. టైరు మార్చుతున్న డ్రైవర్ మూర్ఛ వచ్చి అక్కడికక్కడి మృతి చెందాడు. ఇతను చిత్తూరు నగరం ప్రశాంత్ నగర్ కు చెందిన రాజేంద్రగా తెలిసిందే. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తాపాకాల మండలం ఊట్లవారిపల్లి సమీపంలోని ఆనందగిరిపై వెలసిన శ్రీ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి 78వ ఆడి కృతిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే దంపతులకు ఆలయ ఈవో యువరాణి, చైర్మన్ సోంపల్లి చంద్రశేఖర్ నాయుడు, పాలక మండలి సభ్యులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యుల పేరిట ప్రత్యేక అర్చనలు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలో సుభిక్ష పాలన కొనసాగాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. భక్తులకు తాగునీరు, నిత్యాన్నదానం, ఉచిత లడ్డు, ఉచిత మజ్జిగ పంపిణీతో పాటు పార్కింగ్, శాంతి భద్రతల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆనందగిరికొండ హరోం హర నామస్మరణతో మారుమ్రోగింది. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. డిఎస్సి 2025లో జరిగిన అక్రమాలు, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా నియామకాల ప్రక్రియలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై స్వతంత్ర సంస్థ సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మదనపల్లి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను ప్రారంభించిన మదనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎస్ నిసార్ అహ్మద్ మాట్లాడుతూ డిఎస్సి 2025లో ముఖ్యంగా స్పోర్ట్స్ కోట ఎంపికలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరిగిందనే ఆరోపణలు, పారదర్శకత లేకపోవడం యువతలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. సీనియర్ నాయకులు ఎన్ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం స్వతంత్ర సంస్థతో నిష్పాక్షిక విచారణ జరిపించి నిజానిజాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. మదనపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ వి మనోజారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎస్కే ఇర్ఫాన్, విద్యార్థి విభాగం నాయకులు మాట్లాడుతూ డిఎస్సి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం కష్టపడి సిద్ధమైన అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీ మేరకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేయడంతో పాటు నియామకాల్లో అక్రమాలకు తావు లేకుండా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ హేమంత్ కుమార్, ఎస్సీఎస్సీ సభ్యురాలు షమీమ్ అస్లాం, వైకాపా మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి విఎస్ రెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి సిపి రాఘవరెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు పవన్ రాయల్, శీలం రమేష్, నాసిర్ మొహమ్మద్, ప్రసాద్ బాబు, ఈశ్వర్ నాయక్, ఫిరోజ్, చెన్నకృష్ణ, శ్రీనివాసులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మదనపల్లి సమీపంలోని మీట్స్ డిప్యూటీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ ఎక్స్పో 2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నైకి చెందిన కెరీర్ స్కూల్ మరియు హెచ్ఆర్ సొల్యూషన్స్ సంస్థ హెచ్ఆర్ లీడ్ మాసా వెంకట సాయి కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్ట్ ఎక్స్పోలు విద్యార్థులను పరిశోధన, స్టార్టప్లు, పేటెంట్లు మరియు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన సాంకేతిక పరిష్కారాల అభివృద్ధి వైపు ప్రోత్సహిస్తాయని అన్నారు. విద్యా సంస్థల్లో ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందిస్తూ విద్యార్థులను భవిష్యత్తు సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనే సమర్థ ఇంజనీర్లుగా తీర్చిదిద్దడంలో ప్రాజెక్ట్ ఎక్స్పోలు ఎంతో కీలకమని అన్నారు. నేటి సాంకేతిక ప్రపంచంలో విద్యార్థులు పుస్తక పరిజ్ఞానంతో పాటు ప్రాక్టికల్ అనుభవం చాలా ముఖ్యమని అన్నారు. ఈ ప్రాజెక్ట్ ఎక్స్పోలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన 2వ, 3వ మరియు తుది సంవత్సరం విద్యార్థులు మొత్తం 61 బృందాలుగా పాల్గొని వివిధ అత్యాధునిక సాంకేతిక రంగాలకు సంబంధించిన పూర్తి స్థాయి ప్రాజెక్టులను ప్రదర్శించారు. విద్యార్థులు రూపొందించిన వినూత్న ఆవిష్కరణలు సమాజంలో ఎదురయ్యే సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను ప్రతిబింబించాయని తెలిపారు. కార్యక్రమంలో ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేసి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థి బృందాలకు వరుసగా ₹2,500, ₹1,500 మరియు ₹1,000 నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్, డీన్ స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డాక్టర్ సి చంద్రప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ ఎం శ్రీదేవి, కోఆర్డినేటర్స్ డాక్టర్ ఆర్ సుధాకర్, డాక్టర్ జి అరుణ్ కుమార్, డాక్టర్ డిజే అపిన్ బావి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.